హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ధూల్పేట గణేష్ విగ్రహాలు చూడడానికి అయితే మనం వచ్చినాం. గల్లీకి వినాయకులు అయితే ఉన్నాయి. ఆల్రెడీ అయితే కొంతకైతే సందడి ఉంది. అందరు వస్తారు, కొంత నోటు బుక్ చేసుకుంటారు, పోతున్నారు. మనం అయితే ఇక విగ్రహాలు అయితే చూద్దాం. టూ 2025 అయితే వినాయకులు అయితే ఇంకా చాలా మంచి అలంకరణలతో అయితే చాలా బాగున్నాయి. చూడండి మీరు కూడా. చాలా అంటే చాలా అద్భుతంగా, నిజంగా చూసినట్టుగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ అయితే బుక్ చేసుకోవడానికి కూడా వస్తున్నారు. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈసారి అయితే గణేష్ వాళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా అయితే అలంకరణ చేసినాయో. ఈ గణపతులు అయితే మనకు ధూల్పేటలో అయితే ఉన్నాయి. చాలా ఉంటాయి. గల్లీకి ఇలా సీలింగ్ అయితే పెడతారు. ఎక్కడ పోయినా పబ్లిక్ అయితే బుక్ చేసుకోవడానికి వస్తారు ఆల్రెడీ. ఈ గణేష్ని చూడండి ఎంత అందంగా ఉందో, ఉయ్యాలలో కూర్చొని. నాకైతే సూపర్ అనిపిస్తుంది చూస్తుంటే. అన్న అయితే పెయింటింగ్ ఇంకా వేస్తుండు. చాలా హార్డ్ వర్క్ అనే చెప్పాలి. చూడండి, ఆ కలర్లు వేయాలంటే హార్డ్ వర్క్ ఉండాలో. సూపర్ ఉన్నాయి అసలు అయితే. ఈ గణేష్ రేట్ అడిగినాము, 1,70,000 అయితే అంటుండు. ఈ వినాయకుడు చూడరి. ఇంకా ఇక్కడ కొన్ని గణేష్లకు అయితే కొద్దిగా ఇంకో 20% వర్క్ అయితే ఉంది, కలర్లు వేయడం. చూడరి. ఇంకో మనోడైతే ధూల్పేట మోడల్ అంట. అన్న తీయ అని అంటుండ్రు. అగో హుషారు ఉండి పోరాడు. ఇక్కడైతే శివావతారంలో అయితే ఉండు గణపతి. చూడండి, గల్లీకి మనకు ఆ గల్లీలలో కూడా కన్ఫ్యూజ్ అవుతాం. అట్లుంటాయి గల్లీలో. ఆ గల్లీలలో కూడా ఎక్కడ చూసినా కానీ గణేష్ విగ్రహాలు అయితే ఉంటాయి అమ్మకానికి. అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వీడియో తీస్తుంటే. ఇంకా చాలా పెద్ద గణపతులు కూడా ఉన్నారు. కాకపోతే ఇంకా అవి పెయింటింగ్ అయితే పెండింగ్ ఉంది, అందుకని కూడా అవి మేము తీయలేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అందరికైతే వినాయక చవితి వస్తే మాత్రం చాలా గొప్పగా జరుపుకుంటాం ఆ పండుగ అయితే. మనము నవరాత్రులు చాలా పూజలతో నిష్టలతో అయితే ఉంటాం. మీరు చూడండి, ఏ గల్లీకి పోయినా కానీ సందడే ఉంది మనకి. ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మహి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహి వ్లాగ్స్ అండ్ వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.